హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎడు టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే చెప్పుకుందాం. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ చేసుకునే అవకాశం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఎప్పటికైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ వర్క్ ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మీకు తెలిసిన సబ్జెక్ట్లోనే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు మంత్లీ 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకునే అవకాశం, అంటే ఎస్టిమేట్ చేసి చెప్పాను. నార్మల్గా అయితే మీకు వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ని బట్టి మీకైతే అమౌంట్ ఉంటుంది క్వశ్చన్కి ఎంత అని చెప్పి. సో పర్టికులర్గా మనం చెప్పలేము ఎంత అని చెప్పి, జస్ట్ ఎస్టిమేట్ చేసుకున్నట్టయితే 30,000 పర్ మంత్ అయితే మీరు సంపాదించుకునే అవకాశం. అండ్ మీకు నచ్చిన టైంలో మీరు వర్క్ చేసుకునే అవకాశం, మీకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. మీకు వేరే వర్క్ చేసుకున్నా కానీ ఈ వర్క్ అయితే ఫ్లెక్సిబుల్గా చేసుకునే అవకాశం ఇంట్లో కూర్చొని మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. ఇప్పుడు వర్క్ వచ్చేసి మీకు చెక్ ఇండియా నుండి, మీకైతే తెలిసి ఉంటుంది చెక్ ఇండియా. సో మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా దీంట్లో అయితే వర్క్ చేసుకునే అవకాశం, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి, చెక్ ఇండియా బికమ్ అన్ ఎక్స్పర్ట్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ వై వర్క్ విత్ చెక్ అని క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ హ్యాజిల్ ఫ్రీ అని ఇచ్చారు. హ్యాజిల్ ఫ్రీ అని అంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ అయితే మీకు ఉంటుంది. అండ్ మీరు ఇష్టం వచ్చిన టైంలో మీరు ఓన్ కన్వీనియంట్గా ఉన్న టైంలోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాలెడ్జ్, ఎన్హాన్స్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ విత్ ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్స్పోజర్ అని ఇచ్చారు. సో మీ నాలెడ్జ్ని అయితే ఎన్హాన్స్ చేసుకునే అవకాశం. ఇక్కడ పేఅవుట్స్ విషయానికి వస్తే పేమెంట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఆల్ టాప్ ఎక్స్పర్ట్స్ ఎర్న్ అప్ టు 1 lakh per month అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి అయితే వీళ్ళు పేమెంట్ ఇస్తారు. సో వాళ్ళైతే ఒక ఎక్స్పర్ట్ ఫామ్ అయితే ఒకటి ఇచ్చారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఫామ్ అని చెప్పేసి. సో ఈ ఫామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. అండ్ ఇక్కడ చూసుకోండి, లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ లెవెల్ చూడండి, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. మీరు గ్రాడ్యుయేషన్ చేసినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ దీనికైతే అప్లై చేసుకునే అవకాశం. అండ్ మీరైతే వాళ్ళ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ క్లియర్గా ఇచ్చేసి సొల్యూషన్ క్లియర్గా చెప్పేసి, సో వాళ్ళ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తే సరిపోతుంది. మీకు తెలిసిన సబ్జెక్ట్లోనే, వేరే సబ్జెక్ట్లో అయితే అడగట్లేదు. అండ్ ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ అకౌంటింగ్, బయాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్సెస్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫినాన్స్, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇలా చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, మీరైతే క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాథ్, ఆల్జిబ్రా, క్యాల్కులస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏ సబ్జెక్ట్ వచ్చినా కానీ దీంట్లో అయితే ఎక్స్పర్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ చూసుకున్నట్టయితే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ మ్యాథ్ టైప్ ఆర్ లాటెక్స్ అని ఇచ్చారు. దీంట్లో అయితే ప్రొఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ రాకపోయినా నేర్చుకోండి. సో చాలా వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ అబిలిటీ టు ప్రొవైడ్ ఏ మినిమం 15 సొల్యూషన్స్ పర్ డే అని ఇచ్చారు. మీకైతే 15 సొల్యూషన్ పర్ డే ఇచ్చే అంత కేపబిలిటీ అయితే మీకు ఉండాలి. అండ్ మినిమం 3 months ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీబీఎస్ ఎక్స్పర్ట్ అని ఇచ్చారు. సో మినిమం 3 months అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. వాట్ యూ నీడ్ అని ఇచ్చారు. ఆ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ విత్ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీకు, ల్యాప్టాప్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే. అండ్ పేమెంట్ విషయానికి వస్తే పేపర్ క్వశ్చన్ మోడల్, అంటే ఒక క్వశ్చన్కి మీకు ఇంత ఇస్తామని చెప్తారు. సో ఆ మోడల్ ఉంటుంది మీకు పేమెంట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వండి, మీ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేటెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి, మీరు ఏం చేశారో అది. గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి కంపల్సరీ. అండ్ డిగ్రీ ఆర్ మెన్షన్ యువర్ డిగ్రీ అండ్ సబ్జెక్ట్ అని ఇచ్చారు. సో మెన్షన్ చేయండి. బీటెక్ అయితే బీటెక్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో, డిగ్రీ అయితే డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో అలా. ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్ ఫర్ ద క్వాలిఫికేషన్ మెన్షన్ అబౌవ్ అని ఇచ్చారు. సో ఇదైతే కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ యూ గ్రాడ్యుయేటెడ్ అని ఇచ్చారు. సో నేమ్ అయితే ఇవ్వండి. వాట్స్ యువర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ అని ఇచ్చారు. ఏ సబ్జెక్ట్లో మీరు వచ్చేసి ఎక్స్పర్టైజ్ అని ఇచ్చారు. సో ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ అని ఇచ్చారు. సో ఆ సబ్జెక్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ మెనీ క్వశ్చన్స్ క్యాన్ యూ అటెంప్ట్ ఇన్ ఎ డే అని ఇచ్చారు. సో మీరు వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేస్తారని ఇచ్చారు. సో మినిమం 15 అని ఇచ్చారు కాబట్టి 15, 20, 20+ చేస్తా అనుకుంటే 20+ పైన క్లిక్ చేయండి. అండ్ డూ యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్ అంటే ఖచ్చితంగా ఎస్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ డూ యూ హ్యావ్ ఎ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఎస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ విల్లింగ్ టు అండర్గో 2 to 3 day ట్రైనింగ్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. హౌ మెనీ అవర్స్ ఏ డే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ అని ఇచ్చారు. సో ఎన్ని అవర్స్ మీరు ఒక డేలో ఫ్రీగా ఉంటారో ఆ టైం ఇచ్చేసేయండి. అండ్
హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ సమ్వేర్ ఎల్స్ అంటే ఒకవేళ వేరే కంపెనీలో ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఇఫ్ ఎస్ వేర్ అని ఇచ్చారో సో ఆ కంపెనీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఫర్ విచ్ ఆపర్చునిటీ యూ వాంట్ టు అప్లై అని అంటే సో ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ ఆపర్చునిటీకి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి సో ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ హౌ డిడ్ యూ నో అబౌట్ అస్ అని అంటే సోషల్ మీడియా అని ఇవ్వండి. అండ్ సబ్మిట్ యువర్ రెజ్యూమే హియర్ అని ఇచ్చారు. యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమే అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి అండ్ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేయడంతోనే మీకు వాళ్ళ నుండి మెయిల్ వస్తుంది. మెయిల్ త్రూ అయితే మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. అండ్ వాళ్ళైతే మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా జాయిన్ అయినాక ప్రతి మంత్ అయితే పేమెంట్ ఇస్తారు. సో పర్ క్వశ్చన్కి ఇంత అని ఉంటుంది పేమెంట్. సో దాని ద్వారా మీరైతే పర్ డేకి 1000 నుండి 1500 వరకు అయితే మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ కరెక్ట్గా తెలుసుకొని దాంట్లో అయితే అప్లై చేయండి. మీకైతే ఎగ్జామ్ ఉంటుంది దానిపైన, అదే సబ్జెక్ట్ పైన. సో ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. 2 లింక్స్ ఉంటాయి. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో అండ్ ఈ వీడియో కిందే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలానే మీకు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.